శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం హుస్సేన్పురం పోలింగ్ బూత్లో వైకాపా ఎంపీపీ పురుషోత్తం రెడ్డి వర్గీయులు తెదేపా నాయకులపై దౌర్జన్యానికి దిగారు. తెదేపా నాయకులపై విచక్షణారహితంగా దాడి చేశారు. వారిని వైకాపా నాయకులు కింద పడేసి కొట్టారు. దాడిలో పలువురు తెదేపా నాయకులు గాయపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం మాగల్లు పోలింగ్ కేంద్రంలో ఘర్షణ జరిగింది. వైకాపా నాయకులు తెలుగుదేశం కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఈ పరిస్థితుల్లో ఓటర్లు ఆందోళనకు గురయ్యారు. వెంటనే జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు పార్టీల వారిని చెదరగొట్టారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం మలయనూరులో తెలుగుదేశం వైకాపా నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఓటు వేయడానికి వచ్చిన తెదేపా నేతలను వైకాపా కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. మచిలీపట్నం పోలింగ్ కేంద్రంలో వైకాపా కార్పొరేటర్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఆరోపించారు. 10వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో వైకాపా కార్పొరేటర్ ఆమె భర్త భాష క్యూలైన్లో నిలబడి ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. ఓటు వేసేందుకు వెళ్లిన వారిని వైకాపా నేతలు ప్రలోభపెడుతున్నా పోలీసులు నిలువరించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటేస్తాకు వచ్చే భాష అనే ఇన్ఛార్జ్ 2 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. వచ్చే ఓటర్లు 2 గంటల నుంచి అక్కడ ఓటేస్తున్నారు. ఓటర్లు తీసుకొచ్చి ప్రలోభాలు పెడుతున్నారు. ఇక్కడ ఇది కరెక్ట్ పద్ధతి కాదు. యాజ్ జనసేన పార్టీ 10వ డివిజన్ ఇన్ఛార్జ్ నేను దీన్ని ఖండిస్తున్నా పూర్తిగా. పొద్దున మేము వస్తే మా వెనకాల నుంచి రిటైర్డ్ ఆఫీసర్ గానీ పోలీస్ ఆయన గానీ వెనకాల నుంచి ఎల్లు అని తోచి ఓటేసి పంపించారు మమ్మల్ని. పొద్దుననగా ఈ వార్డు కార్పొరేటర్ వైసీపీ కార్పొరేటర్ పొద్దుననగా లైన్ లో ఉంటుంది. ఇంతమందికి బయటకు రాలా. వాళ్ళకి మాత్రం కొమ్ము కాస్తున్నారు. అక్కడ అడిగితే మా మీద కేసు కడతామంటున్నారు. ఎందుకు కడతారు? ఎల్లో శారీ కట్ట తప్ప ఎల్లో శారీ కట్ట పార్టీ సింబల్ అంట. మమ్మల్ని బయట వెనకాల నుంచి తరివి ఏదో దొంగలు తరుగుతారు చూసారా, ఆ టైప్ లో తరివి ఓటేసి బయటికి పంపారు. మరి వాళ్ళని ఎందుకు పంపట్లా? పొద్దుననగా ఉన్నారు వాళ్ళు. వైసీపీ కొమ్ము కాస్తారు ఆఫీసర్లు. స్టార్టింగ్ కంచి నుంచినే ఉంది ఆ కార్పొరేటర్. భాషా నుంచున్నారు వాళ్ళ మనుషులంతా నుంచున్నారు. వాళ్ళని ఎందుకు పంపించట్లే ఆఫీసర్లు? ఏంటి అన్యాయం?
బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గం నిజాంపట్నం మండలంలోని పరిసావారిపాలెం పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా నేతలు రెచ్చిపోయారు. ఓటేసేందుకు వచ్చిన యువకుడి తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఓటు వేయొద్దని బెదిరించిన వైకాపా నేతలను ప్రశ్నించడంతో యువకుడిపై దాడి చేశారు. వచ్చాడు